బంజారాల ఆరాధ్య దైవం గురువు అయినటువంటి సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతి సందర్భంగా ఈరోజు సేవాలాల్ సేన ఆధ్వర్యంలో శనిగపురంలోని సేవాలాల్ ఆలయ ప్రాంగణంలో 286వ జయంతి కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు నందులాల్ నాయక్ గారు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సురేష్ నాయక్ గారు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయక్ గారు, జిల్లా కార్యదర్శి నరేందర్ నాయక్ గారు, మహిళా సేన జిల్లా అధ్యక్షురాలు స్రవంతి మోహన్ గారు, సుమన్ గారు, అలాగే నరేష్ గారు పాల్గొనడం జరిగింది. సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాల్లో అన్ని మండల కేంద్రాల్లో మా యొక్క మండల అధ్యక్షులచే ఘనంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను 15వ తారీఖు ఒకే రోజున నిర్వహించాలని పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా అసలు సేవాలాల్ జయంతి గురించి అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, సేవాలాల్ మహారాజ్ జయంతిని చేసుకోవాలని చెప్పేసి, జయంతి జరపాలని చెప్పేసి చాలామందికి అవగాహన లేదు. చాలామంది ఏదో మేమే జయంతి చేస్తున్నాం, మేమే జయంతి తీసుకొస్తున్నామని కల్లిబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. కానీ అసలు జయంతి విషయం ఏంటంటే, మేము లంబాడి హక్కుల పోరాట సమితిగా ఉన్నప్పుడు మా సంజీవ్ నాయక్ గారు 2009లో ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు, తండాల పంచాయతీ గురించి నిరాహార దీక్ష చేసినప్పుడు, అప్పుడు మేము లంబాడి హక్కుల పోరాట సమితిగా ఉన్నప్పుడు సంజీవ్ నాయక్ గారి సారథ్యంలో మేము సేవాలాల్ మహారాజ్ ఫోటోని బయటికి తీసుకొచ్చినాం. అప్పుడు ఆ ఫోటోను చూసి చాలామంది ఈ బిన్ లాడెన్ లెక్క ఉంది ఈ ఫోటో అని చాలామంది ఎద్దేవా చేశారు, ఎగతాళి చేశారు. అప్పటి నుంచి 2010వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి మా సంజీవ్ నాయక్ గారు ఆ రోజు పోరాటం చేశారు. కేసీఆర్ గారిని పట్టుబట్టి తెలంగాణ భవన్లో 2012వ సంవత్సరంలో అక్కడ జయంతి నిర్వహించి కేసీఆర్ గారిని ఆహ్వానించి ఆయన నోటనే మేము అధికారంలోకి వస్తే, తెలంగాణ వస్తే, రాష్ట్రం ఏర్పడితే మేము అధికారంలోకి వస్తే సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సంజీవ్ నాయక్ గారు ఒత్తిడి తేవడం వల్లనే అధికారికంగా కేసీఆర్ గారు 2014లో సంవత్సరంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కిన తర్వాత 2014వ సంవత్సరం నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ₹1 కోటి నిధులు కేటాయించాలని చెప్పేసి ₹1 కోటి నిధులు కేటాయిస్తూ ఇప్పటివరకు అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. మేము 2010వ సంవత్సరం 11వ సంవత్సరంలో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాలోత్ కవిత, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే మాలోత్ కవిత, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్న బలరాం నాయక్, అప్పుడు ఈ యొక్క గుడి మీద గొడవ జరిగినప్పుడు అప్పుడు డిఎస్పీగా ఉన్న రమాదేవి మా మీద ఎన్నో కేసులు ఆబండాలు కేసులు గురి చేసినా కూడా ఇక్కడ గుడి నిర్మించి తీరుతామని చెప్పేసి ఆ రోజు కొబ్బరికాయ కొట్టినటువంటి కవిత గారు, మరి అప్పటి నుంచి దానికన్నా ముందు నుంచి మేము జయంతి చేస్తూ ఉన్నాం. చాలామంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జయంతి చేస్తూ ఉన్నాం, అది కరెక్ట్ కాదు. మేము తెలంగాణ రాష్ట్రం కంటే ముందే జయంతి ఇప్పటి వరకు నిర్వహిస్తూ ఉన్నాం. సేవాలాల్ సేనగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, గత ప్రభుత్వం ₹1 కోటి నిధులు కేటాయించింది, కానీ అది నియోజకవర్గాల వారీగా 4 లక్షల రూపాయలు జనాభా ప్రాతిపదికన ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్యేలనే బాస్గా చేసి దానిపైన అదమాయిషీ హక్కు ఎమ్మెల్యేలకి అప్పచెప్పింది. ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారంటే, వచ్చిన డబ్బులని మొత్తం స్వాహా చేసి మరి ఎవరికి రూపాయి ఇవ్వకుండా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఏ మండలంలో ఘనంగా జయంతి నిర్వహిస్తారో వారందరికీ కూడా సమానంగా వచ్చే నిధులు కానీ అది సమానంగా అందరికీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గత సంవత్సరం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా బహిరంగ సభలో మేము గత ప్రభుత్వం ₹1 కోటి ఇస్తే మేము ₹2 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పేసి బహిరంగ చెప్పారు. కానీ ఇంతవరకు ఆ ₹2 కోట్ల నిధులు కేటాయించలేదు. అదే ₹1 కోటి ఇంతవరకు రిలీజ్ కాలేదు. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేగా మురళీ నాయక్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే చేసిన తప్పును మీరు చేయొద్దు. మీకు ఏదైతే అధికారికంగా జయంతి నిధులు వస్తాయో అది ఎవరైతే జయంతి చేస్తారో వారందరికీ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాము. అలాగే ఈసారి జయంతి వేడుకని అంగరంగ వైభవంగా మా సేవాలాల్ సేన ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. ప్రజానికానికి అందరికీ కూడా ముందస్తుగా సేవాలాల్ సేన ఆధ్వర్యంలో మరి జరిగే ఈ ఉత్సవాలను అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి, పార్టీలకు అతీతంగా పాల్గొనాలని చెప్పేసి అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మేము మా యొక్క చిరకాల ఆకాంక్ష, మా యొక్క చిరకాల కోరిక, మేము తెలంగాణ రాష్ట్రం కంటే ముందు నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మా గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. మేము ఏమి గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు.
మేము అన్ని మతాలకు అన్ని పండుగలకు ఏదైతే మీరు సెలవులు ఇస్తూ ఉన్నారో, ఏదైతే గౌరవిస్తూ ఉన్నారో, ఏదైతే డబ్బులు కేటాయిస్తూ ఉన్నారో, మరి మా యొక్క లంబాడీల ఆరాధ్య దైవం ఈ రాష్ట్రంలో 45 లక్షల పైగా మేము జనాభా ఉన్నాం లంబాడీలుగా, బంజారాలుగా. మరి మా యొక్క బంజారా ఆరాధ్య దైవం అయినటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15వ తారీఖున మీరు ఖచ్చితంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి మీరు ఆ క్యాలెండర్లో ప్రకటించాలని, మరి ఆ రోజు ప్రకటిస్తేనే చాలామంది మా యొక్క విద్యార్థులకు, మేధావులకు, చదువుకున్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. కానీ మామూలుగా మీరు క్యాజువల్ హాలిడేగా ఇస్తూ ఉన్నారు. అది కాకుండా ప్రభుత్వము అధికారికంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి సేవాలాల్ సేనగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి ఎంపీలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించాలి. మీరు జయంతి సెలవు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై సేవాలాల్, జై సేవాలాల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.